హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ జొన్నపిండి చెక్కలు. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా ఉన్నాయో. జొన్నపిండితో కాబట్టి చాలా హెల్దీ, టేస్టీ కూడా. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం ఒక బౌల్లో 1 కప్పు జొన్నపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం, శనగపప్పుని యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు కారం నచ్చకపోతే పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు హాట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. హాట్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల చెక్కలు చాలా క్రిస్పీగా బాగా పొంగుతాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హాట్ వాటర్తో మాత్రమే పిండిని కలపాలి. ఎందుకంటే మనం జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా హాట్ వాటర్నే యూజ్ చేయాలి. లేకపోతే చెక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. చూసిన విధంగా పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. టైం చాలా సేవ్ అవుతుంది ఒకేసారి చేసేసుకుంటే. మనం వితౌట్ మేకర్తో చేస్తున్నాం కాబట్టి ఒక కవర్ తీసుకొని కట్ చేసుకొని ఆయిల్తో నీట్గా గ్రీస్ చేసుకొని పైన ముద్దలు పెట్టుకొని కవర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి గిన్నెతో ప్రెస్ చేస్తే చెక్కలు రెడీ. మేకర్తో కన్నా ఇలానే త్వరగా చెక్కలు రెడీ అవుతాయి. ఈ విధంగా చెక్కలు రెడీ చేసుకోండి. చూసారా ఎంత పల్చగా, ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మిగిలినవి కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత చెక్కలు ఒక్కొక్కటిగా వేసుకోండి. చెక్కలు వేసిన తర్వాత ఆ గంటతో ఒకసారి ప్రెస్ చేస్తే బాగా పొంగుతాయి. చెక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చెక్కలు కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 months వరకు నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా వంటలు కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. చూసారా చెక్కలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నెక్స్ట్ వీడియోలో బూందీ ఎలా చేయాలో చూపిస్తాను. Until then, bye bye.